మామూలుగా మనం గమనించాల్సింది 2 కారణాలు. ఒకటేమో స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటాం. స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటే వేరే పలు విధాలుగా కారణాల వల్ల లోపల బ్రెయిన్‌లో తనే బ్లీడింగ్ అవ్వడము. మామూలుగా ఇది మనం స్ట్రోక్ అని కూడా అంటాము. సబరెక్నాయిడ్ బ్లీడింగ్ అంటాము. ఇది మనము వేరే పలు రకాలుగా మనం చెప్పగలుగుతాము. ఇదే కాకుండా హెడ్ ఇంజరీ వల్ల మనకు వచ్చే బ్లీడింగ్‌ని మనము ఇంట్రాక్రీనల్ బ్లీడింగ్‌గా కూడా గమనించాల్సి ఉంటుంది. అంటే హెడ్ ఇంజరీ అంటే మామూలుగా యాక్సిడెంట్‌లో గానీ, తలకు గాయాలు తగిలినప్పుడు గానీ, లోపల జరిగే బ్లీడింగ్‌ని మనం ఇంట్రాక్రీనల్ బ్లీడింగ్‌లో ఒక రకంగా గమనించాల్సింది. సాధారణంగా హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి దెబ్బ తగిలిన ఇమ్మీడియేట్‌గా మనము వాళ్ళ పరిస్థితిని గమనించి డాక్టర్‌ని దగ్గర తీసుకెళ్ళినట్టయితే ఈ హెడ్ ఇంజరీలో బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యే లక్షణాలు మనం గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా లక్షణాలు ఏంటి అంటే డల్ అయిపోవడం, అంటే మాట సరిగ్గా రాకపోవడము, రెస్పాన్స్ అనేది సరిగ్గా లేకపోవడము, కాలు చేయి లేపలేకపోవడము, లేకపోతే కోమాలో ఉండేటట్టుగా మనకు గమనించినట్టు అయితే ఇమీడియట్‌గా మనము సిటీ స్కాన్ అనేది చేస్తే మనకు మెదడులో ఉన్న బ్లీడింగ్‌ని మనం గమనించి తగు ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. చాలా వరకు గమనించాల్సింది అంటే 70-80% వరకు ఈ హెడ్ ఇంజరీ అయిన వాళ్ళకి బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి తక్కువ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి మెడికల్ మేనేజ్మెంట్ అంటే అబ్జర్వేషన్, మెడికల్ మేనేజ్మెంట్ తోటి సరిపించుకోగలుగుతాము. కొంతమందిలో ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని సర్జరీకి తీసుకెళ్ళి సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ని డైరెక్ట్గా మనం తీయాల్సిన అవసరం వస్తుంది. ఈ ట్రామా అంటే హెడ్ ఇంజరీ వల్ల వచ్చే బ్లీడింగ్ పలు రకాలుగా ఉంటుంది. కామన్గా చూసేది మనము సబ్ డ్యూరల్ హెమటోమా అంటాం. అంటే సబ్ డ్యూరల్ హెమటోమా అంటే మెదడులో ఉన్న ఒక పొర కింద కలెక్ట్ అయ్యే బ్లడ్ని మనం సబ్ డ్యూరల్ హెమటోమా అంటాం. ఇది ప్రాణాంతకమైన హెమటోమాగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ హెమటోమా ఉన్న వాళ్ళకి ఐసీయూలో ట్రీట్మెంట్, తగిన మెడిసిన్స్ వాడడము, అవసరం ఉంటే ఎమర్జెన్సీ సర్జరీ చేసి బ్లీడింగ్ తీయాల్సి ఉంటుంది. రెండవ రకమైనది మనకు ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా అంటాం. అంటే ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా అంటే మెదడు లోపల దెబ్బ వల్ల అయ్యే బ్లీడింగ్ ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా అంటాము. కొంత సందర్భాల్లో కంట్యూజన్ అని కూడా అంటాము. ఈ బ్లీడింగ్ అనేది కూడా వాపు వస్తుంది కాబట్టి ఐసీయూలో అబ్జర్వేషన్, రెండోసారి సిటీ స్కాన్ చేసి ఒకవేళ పెరిగినట్టయితే ఆపరేషన్ రెడీ కావడం అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకొక రకమైనది, మూడో రకమైనది ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటాం. ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటే మెదడులో ఉన్న డ్యూరా అనే పొర పైన వచ్చే హెమటోమా అని అంటాం. ఈ ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా వచ్చిన వాళ్ళలో మామూలుగా ఇమ్మీడియట్గా అంటే దెబ్బ తాకిన వెంబడే నార్మల్గా ఉంటారు. కొద్ది గంటల తర్వాత అంటే 1 గంట 2 గంటల వ్యవధిలో మెల్లగా మనకు మార్పులు కనిపిస్తుంటాయి. మనిషి మాట తగ్గడము, స్పృహ తగ్గడము, వాంతులు కానీ, ఫిట్స్ కానీ రావడము, ఇలాంటివి గమనించినట్టయితే ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా ఉండొచ్చు అన్న అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, సిటీ స్కాన్ చేయించుకోవడము, తగిన ఆపరేషన్ ద్వారా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ట్రామా అంటే హెడ్ ఇంజరీ ద్వారా వచ్చే బ్లీడింగ్ కూడా చాలా రోజులు మందులు వాడి దానికి ఫిట్స్ రాకుండా జాగ్రత్తగా పడి ఉన్నట్టయితే సాధారణంగా మెల్లగా నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ కోమాలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా రోజులు అవసరం ఉంటుంది. ఈ రిహాబిలిటేషన్ అనేది, ఫిజికల్ రిహాబిలిటేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీ కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడడము, తగిన ఆహారము ఇచ్చే వ్యవధి చేయడము, ఇలాంటివి రిహాబిలిటేషన్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కంపల్సరీగా ఫాలోఅప్ అంటే డాక్టర్ని తగిన వ్యవధిలో కలవడము, తగిన మందులు తీసుకోవడం ద్వారా నార్మల్ లైఫ్ అనేది మనం చేసుకోగలుగుతాం. ఈ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కూడా కొంతమందిలో ఈ క్రేనియోటమీ అనే సర్జరీ అయిన వాళ్ళకి 2-3 నెలల తర్వాత మళ్ళీ ఆ క్రేనియోప్లాస్టీ అనేది అవసరం ఉంటుంది. దీంతో పాటు ఇది కూడా గమనించాల్సి ఉంటుంది. ఈ తలక దెబ్బ గాయం తాకిన వాళ్ళకి చాలా వరకు మనం గమనించేది ముఖం మీద కూడా గాయాలు ఉంటాయి కాబట్టి తగు డాక్టర్ని కలిసినట్టయితే మొత్తం ట్రీట్మెంట్ అనేది మనం నార్మల్గా చేసుకొని నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అనేది, ఈ హెడ్ ఇంజరీ అనేది, ట్రామా అనేది ఎంత తొందరగా చేయించుకోగలిగితే అంత రిజల్ట్ అనేది బాగుంటుంది. మామూలుగా మనం యాక్సిడెంట్ ఉన్న పేషెంట్లను గమనించినట్లయితే తలకు తాగే గాయాలు కాకుండా కూడా వేరే బాడీలో అంటే పాలిట్రామా అంటాం, ముఖానికే కానీ, కాళ్ళ చేతులకు కానీ, చెస్ట్ అబ్డామెన్ కానీ తగిలిన గాయాలు కూడా ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్లో భాగంగా అవి కూడా చెక్ చేసుకొని మనం అవిటికి కూడా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ హెడ్ ఇంజరీ అంటే ట్రామా తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనేది రిహాబిలిటేషన్. రిహాబిలిటేషన్లో చాలా వ్యక్తుల అవసరం ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, తర్వాత నర్సింగ్ కేర్, తర్వాత డయటీషియన్, వీళ్ళందరి సహాయంతో మనం రిహాబిలిటేషన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో మనము పేషెంట్ని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కాకుండా మెడిసిన్స్ కాకుండా అయ్యే అవసరాలను బట్టి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి అలాంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. చాలా వరకు హాస్పిటల్ అవసరం లేకుండా
మామూలుగా ఫిజియోథెరపీ సగిన ఫిజియోథెరపీ చేయడం వల్ల కాంట్రాక్చర్స్ అనేవి లేకపోతే బెడ్ సోర్స్ అనేవి రాకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. కాంప్లికేషన్స్ అంటే ఈ రికవరీ పీరియడ్లో అయ్యే ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మనము ట్రీట్మెంట్ అనేది మనం చేయించుకోగలుగుతాము. ఈ రిహాబిలిటేషన్లో స్పీచ్ థెరపిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్పీచ్ అనేది కూడా మాట పడిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి మాట రావడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ ఆక్యుపేషనల్ రిహాబిలిటేషన్ అంటాము. ఆక్యుపేషనల్ రిహాబిలిటేషన్ అంటే తలకు దెబ్బగా తాకిన వాళ్ళకి మళ్ళీ నార్మల్ ఫంక్షన్స్ అనేది అప్పుడప్పుడు రావడం అనేది కుదరకపోవచ్చు. ఇలాంటి వాళ్ళకి తగిన ఎగ్జామినేషన్ చేసి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అడ్వైస్ తీసుకొని తగిన జాబ్ చేయించుకున్నట్టయితే మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చే అవకాశం మనకు ఉంటుంది.